నమస్తే. చారిత్రాత్మక 2026 ఇండియా ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ లేదా ఎఫ్టీఏ సమగ్ర విశ్లేషణకు స్వాగతం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థులందరికీ ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఒక చిన్న మాట, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా సరే తప్పు లేకుండా ఖచ్చితంగా ఆన్సర్ చేసేలా ఈ ఫ్యాక్ట్స్ మెథడ్లో ప్రింట్ అయిపోవాలి. మరింకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ 16వ ఇండియా ఈయూ సమ్మిట్ రిజల్ట్స్ని పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవడానికి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ని 5 విభాగాలుగా విభజించుకుందాం. అవేంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, గూడ్స్ అండ్ అగ్రికల్చర్, సర్వీసెస్ అండ్ మొబిలిటీ, కార్బన్ అండ్ టెక్, ఫైనల్గా ఇండియా గ్లోబల్ ట్రేడ్ ల్యాండ్స్కేప్. బేసిక్స్ గురించి పెద్దగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ చూద్దాం. రైట్, ముందుగా మొదటి విభాగం ఇండియా ఈయూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూస్తే మనం అసలు మర్చిపోకూడని 2 మ్యాజిక్ నంబర్సున్నాయి. అందులో మొదటిది 25%. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ఇండియా, అలాగే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూరోపియన్ యూనియన్. ఈ రెండూ కలిస్తే ఇప్పుడు గ్లోబల్ జీడీపీలో ఖచ్చితంగా 25% కవర్ చేస్తున్నాయి. ఇదొక అద్భుతమైన స్కేల్ కదూ. ఇక రెండో నంబర్ 99%. ట్రేడ్ వాల్యూ పరంగా చూస్తే మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యే దాదాపు 99%కి పైగా వస్తువులకి ఇప్పుడు ఆ భారీ యూరోపియన్ మార్కెట్లోకి చాలా ఈజీగా ప్రిఫరెన్షియల్ ఎంట్రీ దొరుకుతుంది. ఈ 99% అనే ఫిగర్ని ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. అయితే ఈ ఎఫ్టీఏ రాకముందు అసలు బేస్ లైన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలియాలి. 2024-25 లెక్కల ప్రకారం మన టోటల్ గూడ్స్ ట్రేడ్ $136.54 బిలియన్. ఇందులో ఎక్స్పోర్ట్స్ 75 బిలియన్ల పైనే ఉంటే ఇంపోర్ట్స్ 60 బిలియన్ల దాకా ఉన్నాయి. ఈ 136.54 బిలియన్ల ఫిగర్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఒప్పందం వల్ల ఫ్యూచర్లో ఎంత గ్రోత్ రాబోతుందో ఈజీగా అంచనా వేయచ్చు. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. గూడ్స్, అగ్రికల్చర్ మరియు ఎగ్జెంప్షన్స్. ఇందులో ఏ ప్రోడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ దొరికింది, అంతకంటే ముఖ్యంగా ఏవి మినహాయించబడ్డాయో జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. టీ, కాఫీ, స్పైసెస్, లెదర్, మరైన్ ప్రొడక్ట్స్ లాంటి వాటికి యూరోప్ మార్కెట్ గేట్లు బార్లా తెరుచుకున్నాయి. కానీ మన దేశవాళీ రైతులను రక్షించడం కోసం డైరీ, తృణధాన్యాలు, పౌల్ట్రీ లాంటి సున్నితమైన వ్యవసాయ రంగాలు పూర్తిగా సేవ్గార్డ్ చేయబడ్డాయి. వాటికి జీరో యాక్సెస్ అన్నమాట. ప్రిలిమ్స్లో ఈ ఎక్సెప్షన్స్ మీద క్వశ్చన్స్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇంకొక సూపర్ న్యూస్ ఏంటంటే దాదాపు $33 బిలియన్ విలువైన సెక్టార్ల మీద టారిఫ్స్ 10% నుంచి ఏకంగా సుల్లాకి పడిపోతున్నాయి. ముఖ్యంగా మన రత్నాలు, ఆభరణాలు, లెదర్ షూస్, బట్టల లాంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు ఇది పెద్ద బూస్ట్. మన ఎంఎస్ఎంఈలు, చేతివృత్తులవారు మరియు మహిళా కార్మికులు గ్లోబల్ సప్లై చైన్లోకి మరింత బలంగా అడుగుపెట్టడానికి ఇది గేమ్ చేంజర్లా పనిచేస్తుంది. ఆటోమొబైల్ సెక్టార్ విషయానికొస్తే ఒక తెలివైన వ్యూహాన్ని ఫాలో అయ్యారు. యూరోపియన్ కార్లకి ఒక లిమిటెడ్ కోటా మాత్రమే ఇచ్చారు, అది కూడా హై ఎండ్ మోడల్స్కే. దీనివల్ల మన డొమెస్టిక్ మార్కెట్ దెబ్బతినదు. పైగా మన మేక్ ఇన్ ఇండియా కార్లకు కూడా యూరప్లో మంచి యాక్సెస్ దొరుకుతుంది. అటు వాళ్లకి, ఇటు మనకి. ఇదొక పర్ఫెక్ట్ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడితో భౌతిక వస్తువుల గురించి అయిపోయింది. ఇప్పుడు మూడో విభాగం సేవలు మరియు ప్రొఫెషనల్ మొబిలిటీ. ఈ రోజుల్లో 2 ఎకనామీల్లోనూ ఫాస్ట్గా గ్రో అవుతున్నదే ఈ సర్వీసెస్ సెక్టారే. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక స్ట్రక్చరల్ అసమానత ఉంది. అదేంటంటే యూరోపియన్ యూనియన్ ఏమో 102 ఇండియన్ సబ్ సెక్టార్స్కి మాత్రమే యాక్సెస్ పొందింది. కానీ మన ఇండియా మాత్రం ఏకంగా 144 ఈయూ సబ్ సెక్టార్స్లోకి యాక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ఇది మనకు దక్కిన భారీ అడ్వాంటేజ్. మన స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఇదొక భవిష్యత్ సిద్ధ అవకాశంగా మారుతోంది. కాంట్రాక్ట్ సర్వీస్ సప్లయర్స్కి 37 రంగాలు, ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్కి 17 రంగాలను యూరోపియన్ యూనియన్ ఓపెన్ చేస్తోంది. దీనికి తోడు రాబోయే 5 ఏళ్లలో సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ని కూడా ఫైనలైజ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ రెడీ అయింది. ఇంకో యూనిక్ బ్రేక్ త్రూ గురించి చెప్పాలి. మన ఆయుర్వేదం, యోగా లాంటి భారతీయ సాంప్రదాయ వైద్యం చేసే ప్రాక్టీషనర్స్ ఇప్పుడు కొన్ని యూరోపియన్ దేశాల్లో తమ సొంత పేరుతో, అంటే హోమ్ టైటిల్తోనే పనిచేసుకోవచ్చు. రెగ్యులేషన్స్ లేని ఈయూ స్టేట్స్లో మనవాళ్లకి ఇదొక అద్భుతమైన గుర్తింపు. ఇప్పుడు 4వ విభాగం కార్బన్, టెక్ మరియు ఐపీ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి చూడ్డానికి డ్రైగా అనిపించినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఫస్ట్ వన్, CBAM అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం.
ఈ కొత్త యూరోపియన్ కార్బన్ రూల్స్ని తట్టుకోవడానికి మనకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ హామీ లభించింది. దాంతోపాటు ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా దొరుకుతోంది. మన ఇండస్ట్రీస్కిదొక బిగ్ రిలీఫ్. రెండోది టేక్ ఏ డిఎల్ అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ట్రిప్స్ ఒప్పందం కింద మన సాంప్రదాయ పరిజ్ఞానాన్ని కాపాడుకోవడానికి మనకున్న ఈ స్పెషల్ ప్రాజెక్ట్ని ఈ ఎఫ్టీఏలో స్పష్టంగా రికగ్నైజ్ చేశారు. యూపీఎస్సీ పేపర్లో ఇది డైరెక్ట్గా కనిపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పక్కాగా నోట్ చేసుకోండి. అలానే నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడానికి ఎస్పీఎస్ మరియు టీబీటీ విభాగాలు కూడా స్ట్రాంగ్ చేయబడ్డాయి. పారిశుద్ధ్య, ఫైటోశానిటరీ విధానాలు మరియు ట్రేడ్ బ్యారియర్స్ని పారదర్శకంగా హ్యాండిల్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్కి అనవసరమైన అడ్డంకులుండవు కదా. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5వ విభాగం ఇండియా గ్లోబల్ ట్రేడ్ స్ట్రాటజీ టైమ్లైన్లో ఈ 2026 అగ్రిమెంట్ ఎక్కడ నిలబడుతుందో చూద్దాం. ముందే చెప్పినట్టు ఈ నెంబర్ని మాత్రం మీరు నిద్రలో ఉన్నా సరే కరెక్ట్గా చెప్పాలి. 22. అవును, ఈ 16వ సమ్మిట్ ముగింపుతో యూరోపియన్ యూనియన్ మన భారతదేశానికి 22 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్గా అధికారికంగా మారింది. మన గ్లోబల్ ట్రేడ్ స్పీడ్ ఎలా ఉందో ఈ టైమ్లైన్ చూస్తే అర్థమవుతుంది. 2024లో ఈఎఫ్టీఏ, 2025లో ఒమన్ మరియు యూకే, ఇలా వరుసగా వెళ్తూ 2026 నాటికి ఏకంగా యూరోపియన్ యూనియన్తో అతిపెద్ద డీల్ సెట్ చేసుకున్నాం. న్యూజిలాండ్తో కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫైనల్గా ఒక స్ట్రాటజిక్ క్వెశ్చన్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈయూ, యూకే, ఈఎఫ్టీఏ ఇవన్నీ కలిపి దాదాపు మొత్తం యూరోపియన్ మార్కెట్ని మనకోసం తెరుస్తున్నప్పుడు ఇది మన వికసిత్ భారత్ 2047 టార్గెట్ని ఎంత పవర్ఫుల్గా స్పీడప్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ లాజికల్గా, ఫ్యాక్ట్ బేస్డ్గా మైండ్లో ఫీడ్ చేసుకుంటే రాబోయే ప్రిలిమ్స్లో ఎటు నుంచి క్వశ్చన్ వచ్చినా మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్.